ఇక దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మింట్ రోడ్, హుమాయూన్ రోడ్, శాస్త్రి భవన్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఢిల్లీ రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు ముంబైలో కూడా మనం చూడొచ్చు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి వాన పడుతూ ఉండడంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ముంబైకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సౌత్ కొంకణ్ రీజియన్లో ఉన్న రత్నగిరి, సింధుదుర్గ్, సతారా, కొల్హాపూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2-3 రోజుల్లో రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. మరో 2 రోజుల పాటు ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక థర్డ్ బాక్స్ లో కూడా మనం చూస్తున్నాం. కేరళ రుతుపవనాల రాకతో కేరళలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు చెట్లు కూలిపడ్డాయి. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, అలప్పుజ, త్రిశూర్, ఇడుక్కి, మలప్పురం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరొక 9 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అటు కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపడుతోంది. ఇక ఫోర్త్ బాక్స్ తమిళనాడుకు సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. పలు జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉండగా ఇవాళ రేపు కూడా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం. కోయంబత్తూరులోని కుర్తాల వాటర్ ఫాల్స్ కళకళలాడుతున్నాయి.